ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు మన యొక్క రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ది లార్డ్. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. లేఖనం మళ్ళీ ఒకసారి చూద్దాం. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. లేఖనం బాగుంది. ఈ దీపం అంటే మనము దేవుని పేరు మీద ఏది చేసినా దేవుని ఎందుకు పక్క పెడదాం. దేవుని పేరు మీద ఏది చేసినా దేవుడు ఉబ్బిపోయి అప్పుడు నా గురించే చేస్తా ఉన్నారు మంచోళ్ళని చేస్తాడు, ఏదైనా చేస్తాడని అనుకోవచ్చు. అలా కాకుండా మన గురించి మనకున్నటువంటి సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వింటాడు, సమాధానం ఇస్తాడు. ఈ దీపము అన్ని రోజులు ఉండి ప్రార్థన చేయలేదుగా, అంతే కదా. అన్ని రోజులు ఈ దీపం వెలుగుతా అనేకులను రక్షించలేదుగా, వెలుగునివ్వలేదుగా. మరి ఆ దీపం ఆరిపోయిన తర్వాత పరిస్థితి ఏంది? లేఖనాల నుంచి చూస్తే చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అందులో నుంచి మన యేసయ్య కృపను ధ్యానించుకుందాం, మన యేసయ్య శక్తిని ధ్యానించుకుందాం. ఎలాగంటే యోహాను దగ్గరికి యేసు ప్రభు వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభుని యోహాను చూసి ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ లోకమేంది, పాపమేంది, గొర్రె పిల్ల ఏంది? ఎదుట మనిషి ఉంటే గొర్రె పిల్ల అయింది. మనిషి అయితే గొర్రె పిల్ల అంటేంది? ఇప్పుడు కూడా మనిషిని మనిషిగా కాకుండా ఏ కుక్క మీదనో నక్క మీదనో పెట్టి తిడితే ఎక్కడ లేని రోషం వచ్చి 10 మంది కలిసి తీద్దామన్నా కానీ ఆ గొడవ తీరదు. అంతగా గొడవకి రెడీ అయి కొట్టుకుంటా ఉంటారు. 10 మంది పోయినా సరే వాళ్ళని తీయటానికి ఎవరికి సాధ్యం కాదు. అంతటి గొడవలు మనం వెనకటి రోజుల్లో చూసినాం. ఈ కుక్క మీదనో నక్క మీదనో పెట్టి తిడతాయి. మరి ఎదుట మనిషి ఉంటే, దేవుని కుమారుడు ఉంటే, దేవుడే ఉంటే యోహాను గొర్రె పిల్ల అని చెప్పని అంటా ఉన్నాం. అర్థం కూడా ఉన్నది. గొర్రె పిల్ల అంటే సంతోష రోజు ఆ దేవుని కుమారుని ప్రవర్తన గొర్రె పిల్లలాగే ఉంది. ఎదిలించుకొని ఆయనకున్న శక్తిని ఉపయోగించి ఏదైనా చేయొచ్చు. చేయలే. గొర్రె పిల్లలాగానే ప్రవర్తించి బలియాగమైండు. ఎందుకు బలియాగమైందంటే ఆరిపోయిన దీపాలు ఉన్నాయిగా. మొదట మనం చెప్పుకున్న దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి అంటే ఎలాగో ఆరిపోతాయి. మరి వెలిగినప్పుడు ఆ దీపము నుంచి వచ్చినటువంటి కాంతి ప్రార్థన ఉంది కదా, ఈ ప్రార్థన ఆరిపోయిన తర్వాత కూడా నిలబడాల. మరి ఏమి చేస్తే నిలబడుతుంది? దేవుని సన్నిధిలో ఏమి చేస్తే మనుషుడు నిలబడతాడు? మనుషుని ముందు మనుషుడు నిలబడటం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనిషి కాబట్టి మనిషి నిలబడ్డాడు. మరి నీతిమంతుడు, శక్తిమంతుడు, మనం ఉన్నటువంటి భూమికి ఆకారం ఇచ్చి రూపునిచ్చినటువంటి దేవుని ముందు మనుషుడు నిలబడటానికి ఏం చేయాలి?
సరే మనిషి నిలబడొద్దు, కొంచెం పక్కకు పెడితే, మరి మనిషి దేవుని ముందు నిలబడకపోయినా వచ్చే నష్టం లేదు. ఉన్న దగ్గరనే ఆ మనిషి ఉన్నప్పుడు ఆలోచించినటువంటివి, చేసినటువంటివి ఆ మనుషుని తదనంతరము నిలబడాలంటే ఏం చేయాలి? వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు మనుషుడే దేవుని ముందు నిలబడడు అనుకుంటే, ఆ మనిషి లేని తర్వాత ఆ మనుషుని యొక్క చిత్తము నెరవేర్చాలంటే ఏది చేస్తే దేవుడు నెరవేరుస్తాడు? సమస్య చాలా పెద్దది, సమస్య చాలా పెద్దది. తీర్చేటువంటి ఉపాయం ఎవరంటే, యోహాను చెప్తా ఉన్నాడు కదా, ఆ గొర్రె పిల్లే సమస్యకి సమాధానం. ఆమేన్. ఆ గొర్రె పిల్లే సమస్యకి సమాధానం. ఎలాగంటే లేఖనంలో చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, యేసు ప్రభు వెలుగుచున్నటువంటి దీపపు వెలుగుచున్నటువంటి మనుషుల యొక్క ప్రార్థనని దేవుని సన్నిధిలో పట్టుకొని నిలబడతా ఉన్నాడు యేసు ప్రభు. నిలబడి దీపాలు ఆరిపోయిన తర్వాత, ఆ దీపాలు ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన దీపాల యొక్క విజ్ఞాపన, తండ్రి ఆరిపోయిన దీపాల యొక్క విజ్ఞాపన ఒకసారి చూడు, వాళ్ళ విజ్ఞాపన ఏమైందో చూడు అని దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నాడు మన యేసయ్య. అంత బాగానే ఉంది. ఈయనకి నిలబడేటువంటి కెపాసిటీ, సామర్థ్యము ఎలాగొచ్చింది? యేసు ప్రభు మన బోటి మనుషుడే అని ఒప్పుకునేటోళ్ళు కొద్దిమంది, అసలు యేసు ప్రభువే లేడని చెప్పేటోళ్ళు కొద్దిమంది, అసలు అదంతా పుకారు భ్రమ అని అనేటోళ్ళు కొద్దిమంది. ఈ యేసు ప్రభు మనం అనుకుందాం మనిషి అని చెప్పి అనుకుందాం, ఎందుకంటే మనం నమ్ముకున్నాం కాబట్టి, చెప్పాలి కాబట్టి మనిషి అనుకుందాం. ఈ మనుషుడు దేవుని దగ్గర నిలబడి ఆరిపోయినటువంటి దీపాలు ఎప్పటికీ వెలగో కదా, ఆరిపోవాల్సిందే. దీపం వెలిగిందంటే ఏదో ఒక రోజు ఆరిపోవాలి, అంతే కదా, ఆరిపోవాలి. మరి ఆరిపోయిన దీపపు వెలుగు, ఒకప్పుడు వెలిగినటువంటి ఆ దీపపు వెలుగుని యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో పట్టుకొని నిలబడతా ఉన్నాడు. ఈ సామర్థ్యం ఈయనకి ఎలాగొచ్చిందంటే, లేఖనాల్లో ఉన్నది, ఈయన దేవుని కుమారుడు మనుషుని రూపము దాల్చి మన దగ్గరకు వచ్చిండు, సరిపోయింది, నమ్మిన మనం. తర్వాత ఏం జరిగిందంటే, దేవుడే మనందరి నిమిత్తం ఆరిపోయిన దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాలు మళ్ళా వెలగాల. ఆరిపోతే మనం మొదట చెప్పుకున్నాం ఏమని, దేవుని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మరి దేవుడు అట్లాగా ఆరిపోతారా అట్లాగా? ఎవరు చూడకుండా అందరూ వారి పనులు వాళ్ళు ఉన్నప్పుడు చిన్నగాని ఏం తెలియనట్టు తలదించుకొని చదువుకుంటా ఉంటే ఎవరారు పేర్రా అని లభదివ్వమని వెతుకుంటా ఉంటే చూసి నవ్వుకునే రోజులు ఒకప్పుడు రోజులు. దేవుడు అట్ట నవ్వుకుంటాడా? ఆయన పెట్టినటువంటి ప్రాణం ఈ ఉన్నాయి కదా, నీరు, నిప్పు, గాలి అని పంచభూతాలని, వీటిలో కలిసిపోతే మనము మౌనము పాటిద్దాము అని అంటాడా? మన దేవుడు మౌనం దాటించే దేవుడు కాదు. మౌనం దాటించడు ఆయన. తీసుకురా, ఆరిపోయిన దీపాలు తీసుకొచ్చి నా సన్నిధిలో పెట్టు. వాళ్ళు ఏం కోరుకున్నారు? వాళ్ళ కోరిక ఏంది? నేను నెరవేరుస్తా. ఈయన యేసు ప్రభు
లోకములో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి దీపాలు ఉన్నాయి కదా, ఈ దీపాలను వెలిగించి ఆయన దగ్గర నిలబడి, ఈ దీపాలు వెలిగినప్పుడు ఏ ఉద్దేశం కలిగి బ్రతికారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చయ్యా అని నిలబడి అయ్యా అని చేతులు చాపి అడుగుతా ఉన్నాడు. ఈ యేసు ప్రభువుకి దేవుని సన్నిధిలో మనపక్షంగా నిలబడే అంత సామర్థ్యం కలుగజేసిన దేవుడు అంటే మౌనం పాటిద్దాం అని చెప్పే దేవుడు కాదు, తీసుకురండి అని చెప్పేటువంటి దేవుడు. పంపించింది కదా యేసు ప్రభుని. యేసు ప్రభు ఏం చేసినట్టే తీసుకొని పోయిండు మనల్ని అందరినీ. తీసుకొని పోయి వీళ్ళందరూ నీ నీతి మంతులు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇలాగనే అబ్రహాము విషయంలో కూడా జరిగింది. ఇలాగనే అబ్రహాము గతించిపోయాడు. ఆ గతించిపోయినటువంటి మనుషుణ్ణి దేవుడు పదే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఫలానా సమయంలో ఆ నీతిమంతుడు నా ముందు నిలబడి ప్రార్థించాడు. దేవుని ముందు నిలబడాలన్నా కానీ యోగ్యత ఉండాల, క్వాలిఫికేషన్, అర్హత ఉండాల. ఆ అబ్రహాముకి అంతటి అర్హత ఇచ్చింది ఎవరంటే దేవుడే ఇచ్చి నిలుపుకున్నాడు. నిలుపుకున్న తర్వాత అబ్రహాం కూడా నిలబడేంత స్థితిని ఆయన కలుగు చేసుకున్నాడు. పరిస్థితులలో పడి వచ్చేటప్పుడు ఆయన కలుగ చేసుకున్నాడు. పరిస్థితికి లొంగిపోయి దేవుడు నిలుపుకుంటే నేను నిలబడాలి అని పోయిన మనిషి కాదు. పరిస్థితులలో పడి దేవునితో నిలిచేటట్లుగా నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రతిసారి పలానా అబ్రహాము నేను చెప్పినట్లు నడుచుకున్నాడు కదా, మరి నీతిమంతుడే. ఆ దీపం ఆరిపోదు, ఆ దీపపు యొక్క ఆశ చావదు. ఆ దీపము ఉంటది, ఆ దీపపు కోరిక నేను నెరవేరుస్తా అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అబ్రహాము యొక్క సంతతిని అబ్రహాము ఆశించిన విధంగా దేవుడు ఇస్తా అని చెప్పినటువంటి భాగంలోనికి, ఆ స్వాస్థ్యంలోనికి దేవుడు నడిపించాడు. ఇదంతా లోకంలో ఉన్నటువంటి పాపులు ఏ ఆలోచన అయితే చేశారో ఆ ఆలోచన అంతటిని కూడా నెరవేర్చగలిగినటువంటి నీతిమంతుడు యేసు ప్రభు. ఆ పాపులందరూ ఆయన యొక్క రక్తంలో కడగబడినట్లయితే నీతిమంతులుగా మార్చబడి దేవుని సన్నిధిలో నిలబడతారు. ఇప్పుడు ఆ దీపాలు ఆరిపోయినా సరే ఒక నీతిమంతుడు మన పక్షంగా ఉన్నాడు కదా, ఆయన వెనకనే పోయి మనం నిలబడతాం. ఎందుకంటే ఆయన ముందు పోయిండు, మనల్ని తీసుకెళ్తాడు. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే 112వ అధ్యాయము 6వ వచనం, అటువారు ఎప్పుడూనూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ముందురు. ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే నీతిమంతులు నిత్యము కూడా జ్ఞాపకంలో ఉంటారు. ఆలోచించండి. ఇప్పుడు మనుషుడు ఆరిపోయింది అనుకుందాం. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, మహా అయితే ఒక 10 సంవత్సరాలు. ఆ తర్వాత గుర్తులేదు, లేదు మర్చిపోయినా అని అంటారు. ఆ తర్వాత దేవుని సన్నిధిలోకి వస్తే లేదు బాగా గుర్తు, నాకు ఆయన బాగా గుర్తు. 100 సంవత్సరాల తర్వాత నీతిమంతుడైన అబ్రహాము గురించి, ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత మన గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీతిమంతులు మరువబడరు, నీతిమంతులు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనకి ఎట్లా వచ్చిన నీతి? యేసుప్రభు ఉన్నాడు కదా, మన పాపానంతటిని మోసుకొని పోయాడు మీదేసుకొని. ఆ రోజు చంపుతా ఉంటే, చంపుతా ఉంటే గొర్రె పిల్ల కావాలంటే రేపు సండే కదా, మటన్ షాప్ దగ్గర పోయి నిలబడండి. మనిషి చంపుతా ఉంటే
వదిలించుకొని ప్రతి వారం ఇదే పనే, ఒక వారం వదిలిపెట్టరాదయ్యా నన్ను అని ఆ గొర్రెపిల్ల అనదు అది. ఎందుకంటే దాని స్వభావమే అది. యేసు ప్రభు స్వభావం కూడా గొర్రె పిల్లలాగానే తగ్గించుకొని ఆయన బలి కావాల్సి ఉంది, మనం నిత్యము జ్ఞాపకంలో ఉండటం కోసం. కాబట్టి ఆ రోజు గొర్రె పిల్లలాగానే ప్రవర్తించి బలైపోయాడు. ఈరోజు మనము జ్ఞాపకంలో ఉంటాం. ఆమేన్. నిత్యము కూడా 10 ఏళ్ళ తర్వాత అబ్బే అని అంటానికి లేదు. నిత్యము అంటే ఆయనతో పాటు నిలిచేంత వరకు. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం, నిలబడదా ఆయనతో పాటు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మీ పరలోకపు దయగలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చేత ఈ విన్నపములను ఆలకించి క్రీస్తు మా పక్షముగా బలియాగమయ్యుండి మీ కృపను బట్టి తండ్రి మమ్మను నిత్యము కూడా జ్ఞాపకములో ఉంచేటువంటి స్థితిని లోకంలో ఉన్నటువంటి పాపులయ్యున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఉండగా ఈ స్థితిని తండ్రి మీ సన్నిధిలో నిలుపుకొని పాపుల వరుసలో ఉన్నటువంటి అనేకులు నీతిమంతుడయ్యున్నటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధుడయ్యున్న దేవుని సన్నిధిలో నిలిచి శాశ్వత కాలము మీ పేరట దీవించబడినట్లు, రాజ్యము చేయనట్లు, క్రీస్తుతో నివాసము చేయనట్లు మీ కృపను జ్ఞాపకం చేసుకున్నామని మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును కాక. ఆమేన్. ఆమేన్.